హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ సుష్మా. అందరూ బాగున్నారా అనుకుంటాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే వెల్కమ్ టు సుష్మా సిస్లా బ్లాగ్స్. లైక్ కొట్టడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చి thumbnail-లో చూసినట్టు సింపుల్ అఫోర్డబుల్ కుర్తీస్ అయితే నేను ఒక వీడియో తీశాను. రీసెంట్గా నేను trendia.comలో ఆర్డర్ చేసిన కుర్తీస్ అవి. అండ్ దోస్ కుర్తీస్ ఆర్ వెరీ కంఫర్ట్. బిజీ మామ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఐరన్ చేయక్కర్లేదు. Hope you like this video and please give me a like if you like it. Let's get into the video. Hey guys, finally నాకు కాస్త టైం దొరికింది ఓపెన్ చేయడానికి. సో ఇన్ని ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు. తెచ్చి 3 days అయింది, ఇంకా ఓపెన్ చేయలేదంటే నాకు ఒక అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే అది రాగానే ఎప్పుడు ఓపెన్ చేసేస్తాను. ముందే ఓపెన్ చేద్దామని ఆగానమాట. నాకు అస్సలు టైం దొరకలేదు 3-4 days నుంచి. సో ఇవాళ టైం చేసుకొని మరి వీడియో చేస్తున్నాను. టోటల్ 6 pieces అయితే కొన్నాను. 6 tops. కొన్ని అయితే సెట్ ఉన్నాయి, చూపిస్తాను. ఫస్ట్ వన్ గ్రే అనమాట. ఇది సెట్ వచ్చింది, కనిపిస్తుందా? అండ్ దానికి ఈ ప్యాంట్ వచ్చింది కదా. నా దగ్గర గ్రే కలర్ చాలా తక్కువ ఏదైనా, సో అందుకని డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి స్ట్రైట్ ప్యాంట్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొన్నాను. సో ప్యాంట్ అయితే చూడడానికి బాగుంది, ఒకసారి వేసుకోవాలి. సో లెట్స్ సీ. కొంచెం సైడ్ లూజ్గానే ఉంటే ఐ కెన్ యూజువల్లీ స్టిచ్ చేసేస్తాను సైడ్స్, పెద్ద ప్రాబ్లం లేదు. సో చూసారా, నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే ఇట్లా ప్రింట్ వచ్చాయి. సో కొంచెం ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్, చైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చి జస్ట్ టాప్, కొంచెం డిఫరెంట్గా ఉంది. బ్లూ కలర్, నా ఫేవరెట్ కలర్. సో ఇక్కడ కాస్త ఫ్రిల్ లాగా ఇచ్చాడనమాట. ఫిట్టింగ్స్ బాగున్నట్టుంది, ఎందుకంటే సైడ్స్ కాస్త కర్వీగా వచ్చింది. సో లుక్స్ గుడ్. ఇవేంటంటే క్రేప్ మెటీరియల్, అసలు ష్రింక్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఏం చేయక్కర్లేదు, పని తప్పింది. సో కొంచెం టాల్గానే ఉంది నాకు. ఓకే గైస్, సో నెక్స్ట్ కుర్తీ వచ్చి దిస్ వన్ అనమాట. దీనికి పలాజో ప్యాంట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా సైడ్స్ 2 sides కట్ ఇచ్చాడు, సైడ్ కాకుండా మధ్యలో ఫ్రంట్లో ఇలా ఇచ్చాడు అనమాట. సో దీనికి పలాజో ప్యాంట్స్ చాలా బాగుంటాయి. నా దగ్గర ఒక 2-3 ఉన్నాయి. కలర్స్ డెఫినెట్గా మ్యాచ్ అవుతుంది. బ్లాక్ అయితే ఖచ్చితంగా ఉంది నా దగ్గర. సో ఇవేంటంటే క్రేప్ మెటీరియల్లో ఇది టెంపుల్ కూడా వేసుకెళ్ళొచ్చు అని తీసుకున్నాను. ఫెస్టివల్ టైం కదా, ఎలాగో అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాను కాబట్టి ఇట్లాంటి కుర్తీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఇది స్మాల్ సైజు, కొంచెం పెద్ద అనిపిస్తుంది. ఐ విల్ డెఫినెట్లీ గివ్ సైడ్ టైలరింగ్ ఖచ్చితంగా చేసుకుంటాను. అండ్ దీనికైతే ఇంకా ప్యాంట్ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ అనమాట. ఇదొకటే కుర్తీ నేను తీసుకుంది, మిగిలిదన్నీ ఐ థింక్ 1 or 2 కుర్తీస్ తీసుకున్నా, మిగిలిదన్నీ సెట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ అనమాట. ఇది ప్యూర్ కాటన్. ఈ కలర్ అసలు నా దగ్గర లేనే లేదు, ఒకటి కూడా లేదు. సో అందుకని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సమ్మర్ ఇది కాటన్ చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. మోస్ట్లీ సైడ్స్ టక్కింగ్ చేయాలి, ఒకసారి వాష్ అయితే చేసి చూస్తాను. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ కుర్తీ పక్కన వీడియోలో అయితే వేస్తాను, సైడ్లో పిక్చర్ వేస్తాను. సో యూ విల్ నో హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ లుక్స్. దీనికైతే ప్యాంట్ ఇచ్చారు, స్ట్రైట్ ప్యాంట్ అయితే ఇచ్చారు. వెనకాల ఎలాస్టిక్ ఉంది అండ్ ఫ్రంట్ ప్లెయిన్ ఉందన్నమాట. అండ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది వేసుకోవడానికి. నాకు ఇట్లా సింపుల్ కుర్తీస్ ఎవ్రీడే వేర్కి చాలా ఇష్టం వేసుకోవడానికి. నాలాంటి వాళ్ళకి ఇట్లాంటి వెబ్సైట్ చాలా మంచిది. అమెజాన్లో ఉంటుంది, చాలా ఉంటాయి. కాకపోతే ఈ ప్రైస్కి దొరకడం చాలా కష్టం. నేను చూపించే ప్రతి ఒక్క కుర్తీ $20 లోపలే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కుర్తీ వచ్చి సెట్ అనమాట. దానికి పలాజో ప్యాంట్ ఇచ్చాడు. ఈ కుర్తీ నాకు ఎందుకు నచ్చిందంటే 2 colors ఉన్నాయి కాబట్టి నచ్చింది నాకు. అండ్ ఇది స్లీవ్లెస్, సమ్మర్కి చాలా బాగుంటుంది. అండ్ వింటర్లో ఒక ష్రగ్ లాంటిది వేసుకుంటే చాలా బాగుంటుంది.
అండ్ దీనికి సైడ్ కట్ ఇచ్చాడు. పలాజో ప్యాంట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ స్ట్రైట్ ప్యాంట్ అయినా వేసుకోవచ్చు, లెగిన్స్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికి ప్యాంట్ ఇచ్చాడు, పింక్ ప్యాంట్ అయితే ఇచ్చాడు. ఈ టాప్కి మ్యాచ్ అవుతుంది కదా. ఎస్, దీనిదే ఇది. సో ఇది వచ్చి పలాజో టైప్ ఉంది. ఇది కూడా క్రేప్ మెటీరియల్, ఐరన్ చేసుకోకర్లేదు. ఈ పలాజో దీనికి కూడా మ్యాచ్ అవుతుంది, చాలా బాగుంటుంది. సైడ్ కట్ అయితే దీనికి కూడా ఇచ్చాడు కాబట్టి పలాజో ప్యాంట్ చాలా బాగుంటుంది. లాస్ట్ కుర్తీ వచ్చి ఇదన్నమాట. ఇది కూడా సెట్, ప్యాంట్ అండ్ టాప్ రెండు వచ్చాయి. సో ఇది కూడా టెంపుల్కి వేసుకెళ్ళొచ్చు ఫ్రీగా, చాలా బాగుంటుంది. ఐరన్ చేయక్కర్లేదు. బిజీ మామ్స్, దిస్ ఇస్ ఫర్ యూ. క్రీప్ మెటీరియల్, జస్ట్ గో ఫర్ ఇట్. సో దీనికైతే ప్యాంట్ వైట్ ఇచ్చాడు, స్ట్రైట్ ప్యాంట్, అండ్ వెనకాల అన్ని ప్యాంట్స్, ఆల్ ప్యాంట్స్ ఆర్ వెరీ వెరీ సిమిలర్. ఈ పార్ట్ లో అయితే సేమ్ ఉంది, ఫ్రంట్ లో ప్లెయిన్ ఉంటుంది, వెనకాల ఎలాస్టిక్ వేసాడు. అండ్ ప్యాంటు వైట్, నేనైతే వైట్ సెపరేట్ గా వాష్ చేస్తాను. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే వైట్స్ కి బ్యాగ్ లోపల వేసి కోల్డ్ వాష్ చేసేస్తున్నాను మెషిన్ లో. ఒకటి ఇంకొకటి అంటుకోదన్నమాట కలర్స్. ఇట్ విల్ వర్క్ రియలీ వెల్. లాండ్రీ బ్యాగ్స్ అని దొరుకుతాయి, క్లోత్ వాషింగ్ బ్యాగ్స్. అది పెట్టుకుంటే మట్టుకు ఏది కలర్ అంటుకోదన్నమాట. కోల్డ్ వాష్ అండ్ వాష్ చేసిన వెంటనే మెషిన్ నుంచి తీసేసేయాలి. ఒకవేళ మెషిన్ లో పెట్టేస్తే కనుక మీకు వేరే బట్టల క్లోత్ కలర్ లీక్ అయిపోతుంది. కాబట్టి వాష్ చేసిన వెంటనే తీసేస్తే మీకు అసలు ఏ స్టెయిన్ అవ్వదు, ఏ కలర్ దేని కూడా అంటుకోదన్నమాట. మెష్ బ్యాగ్, యూ హ్యావ్ టు పుట్ ఇట్. See, I think I have showed you all my 6 sets. Just one kurti is not a set. All the others are set వచ్చింది. చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ వేసుకోట్ కూడా మీకు ఫొటోస్లో వేస్తాను కాబట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. గైస్ ఇంట్రెస్టెడ్, ఆ వెబ్సైట్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను. అండ్ బై ద వే, దిస్ ఈస్ నాట్ అ పెయిడ్ పార్ట్నర్షిప్. అసలు నాకు ఆల్ బిజీ మామ్స్కి ఆర్ ఎవ్రీ డే కుర్తీ వేసుకునే వాళ్ళకి ఈ వెబ్సైట్ చాలా హెల్ప్ఫుల్. యాజ్ చెప్పినట్టు వేరే వెబ్సైట్స్లో కూడా కనిపిస్తాయి, కాకపోతే మీకు $40, $35 పైనే ఉంటాయి, $25 పైనే ఉంటాయి ఫర్ షూర్. ఇది ఏంటంటే అప్పుడప్పుడు సేల్ పెడుతూనే ఉంటాడు. అండ్ మనలాంటి వాళ్ళకి, అంటే ఎవ్రీ డే కుర్తీ వేసుకునే వాళ్ళకి చాలా చాలా రీజనబుల్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాజ్ మాకేంటంటే ఒకసారి వేసుకుంటే ఒక 6 to 8 months లేకపోతే 1 year వేసుకుంటూ ఉంటే ఇంకా బోర్ కొడుతుంది అనమాట. నాకైతే అవుతుంది, నాలాగే చాలా మంది రిలేట్ చేసుకుంటారు అనుకుంటాను. సో అందువల్ల ఇట్లా రీజనబుల్గా దొరికితే కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఇంత స్పెండ్ చేశాను, మళ్ళీ ఉంచుకోవాలి దీన్ని, ఒక ప్రెషర్ అయితే ఉండదు. అది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. సో మీకు నా కలెక్షన్, కొత్త కలెక్షన్ ఎలా నచ్చింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకోవట్లేదు. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే నా కొత్త వీడియోస్ మీ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అంటిల్ హియర్. ఇక్కడ దాకా నా వీడియో చూసారంటే యూ డెఫినెట్లీ లైక్ మై వీడియోస్. ఇంకోసారి మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.